ఒకప్పుడు అందరూ ప్రైవేట్ కంపెనీలతో సహవాసం చేసేవారు. కానీ టారిఫ్ల పెంపు తర్వాత ఆట మొత్తం మారిపోయింది. ఒకవైపు ఎయిర్టెల్, జియో, వడాఫోన్ టారిఫ్ పెంపును ప్రకటించగా మరోవైపు బిఎస్ఎన్ఎల్ కంపెనీ టారిఫ్లను పెంచదని స్పష్టం చేసింది. టారిఫ్లను ఖరీదైనవిగా మార్చిన తర్వాత టెలికాం కంపెనీలు నిరంతరం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ట్రాయ్ సెప్టెంబర్ నెల చందాదారుల డేటాను విడుదల చేసింది. ట్రాయ్ విడుదల చేసిన డేటాను చూస్తుంటే రిలయన్స్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ లాభపడుతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం కంపెనీలు 1 కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో జియో దాదాపు 79 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అంటే ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియాలతో పోలిస్తే జియో పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలిసిపోతుంది. రిలయన్స్, జియో, వడాఫోన్, ఐడియా, భారతీయ ఎయిర్టెల్ మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే కంపెనీలు తన వ్యూహాన్ని కొంచెం మార్చుకోవాలి. టారిఫ్ పెంపు కారణంగా కోపంతో ఉన్న వినియోగదారులు బిఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ప్లాన్లు చాలా చౌకగా ఉంటాయి. దీని నుండి జియో, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా వినియోగదారులను మళ్ళీ నెట్వర్క్కి కనెక్ట్ చేయవలసి వస్తే ప్లాన్లను చౌకగా చేయవలసి ఉంటుందని స్పష్టమవుతోంది. లేదంటే వినియోగదారులు తక్కువ ధరకు ప్లాన్లను అందించాల్సి ఉంటుంది. సబ్స్క్రైబర్లను కోల్పోయే బదులు బిఎస్ఎన్ఎల్ సెప్టెంబర్లో 8 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను నెట్వర్క్లోకి చేర్చుకుంది. దీంతో బిఎస్ఎన్ఎల్కు మంచి రోజులు వస్తున్నాయని ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ను కొన్ని ప్రాంతాల్లో ఉంది. పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. అంతేకాకుండా 5G నెట్వర్క్ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వేగంగా పనులు కొనసాగుతున్నాయి.